25 ఏళ్ల గులాబీ పండుగకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబవుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సభా ప్రాంగణంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడుగు తెలుసుకుందాం. వేణు, చెప్పండి, రజతోత్సవ మహాసభ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి వేణు? సాయిమాధవి, ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభ అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 10 లక్షల పైగా కూడా వస్తారని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా కేసీఆర్ అంటేనే తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున అభిమానం ఉంటుంది. కార్యకర్తలే కాదు, బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ వాదులు కేసీఆర్ అంటే సొంతంగా కూడా అభిమానాలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి కూడా ఇక్కడ ఏ ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. 154 ఎకరాల్లో సభా ప్రాంగణం నిర్మించారు. 11 అంటే 150 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వాహనాలు వస్తారు కాబట్టి పార్కింగ్ కు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పలు చోట్ల అంటే ఇటు హుస్నాబాద్ సిద్దిపేట సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు ఒక సైడ్, మరోవైపు ఇటు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు ఒక సైడ్, మరోవైపు ఇటు హైదరాబాద్ వరంగల్ సంబంధించి కూడా ఒక సైడ్, ఇటు కరీంనగర్ నుంచి వచ్చి ఆదిలాబాద్ నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా పార్కింగ్, అంటే ఎక్కడి వాళ్ళకి అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినట్టుంది. ఒకప్పుడు సభ అంటే కిలోమీటర్ల మేర పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. పార్కింగ్ సౌకర్యం కూడా సభా ప్రాంగణం పక్కనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ ఉంటుంది ఎండాకాలం కనుక. ఈ నేపథ్యంలో కూడా ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఓవైపు మొబైల్ టాయిలెట్ తో పాటు అంబులెన్స్ సౌకర్యం చేస్తున్నారు. ఎందుకంటే డీహైడ్రేషన్ వస్తే కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా. ఇంకోవైపు ఇటు చల్లటి నీటి ప్యాకెట్ కాదు, మరోవైపు చూసుకుంటే ఇటు మజ్జిగ ప్యాకెట్ కూడా అందించేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కానీ గులాబీ మయంగా ఎలకతుర్తి మారిందని చెప్పొచ్చు. ఇటు గ్రామీణ ప్రాంతాలే కావచ్చు, పట్టణ ప్రాంతాలే కావచ్చు, నగరాలకు కావచ్చు, ప్రతి చోట కూడా చలో ఎలకతుర్తి అనే ఒక నినాదంతో మాత్రం ప్రతి ఒక్కరు ఒక పండుగలాగా తమ ఇంటి పార్టీ అంటే 2001లో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ యాక్చువల్ అయితే తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పడినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ ఆ పార్టీని స్థాపించడమే కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి ఢిల్లీకి వెళ్లి పార్టీని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాతనే తెలంగాణ అడుగు పెట్టినటువంటి ఘనత మనబెట్టి ఇప్పటి నాయకుడు కేసీఆర్ అయిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు తెలంగాణ ప్రజల కోసం గత 10 సంవత్సరాలుగా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిన నేపథ్యంలో ఇటు మహిళలకైతే మహిళా పక్షపాతిగా, ఇటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇట్లాంటి ఎన్నో అందించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సభకు భారీగా తరలి రావడానికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సాయిమాధవి. ఇంకోవైపు కూడా టీఆర్ఎస్ పేర్లే కాదు, ఇటు అభిమానులు పెద్ద ఎత్తున ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మాట్లాడుతున్నారు ఒక ఎత్తు, మరోవైపు 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడు ముఖ్యంగా రైతు పక్షపాతిగా కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అంటే ఇలాంటి సౌకర్యాలు కూడా రైతులకు ఏర్పాటు చేసినటువంటి అంటే రైతుకు పెట్టుబడి ఇచ్చినటువంటి ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ సర్కార్ అనే చెప్పాలి. ఇంకోవైపు చూసుకుంటే కూడా తెలంగాణకు సంబంధించి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన నేపథ్యం. ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 27న నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘన విజయం సాధించే విధంగా టీఆర్ఎస్ శ్రేణులు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఒక ఎత్తైతే, ఈ సభకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కర్తవ్యంగా వీలైనటువంటి పరిస్థితులు అంటే ద్విచక్ర వాహనం కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, బస్సులు కావచ్చు, అంటే ఎవరికి ఏ ఫెసిలిటీ ఉంటే ఆ ఫెసిలిటీ ద్వారా ఈ సభకు రావాలనే ఉత్సుకత అయితే మనకు గ్రామీణ నగర పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి చోట కూడా తిరిగి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి, బీఆర్ఎస్ నిర్వహించే ఈ సభను ఘన విజయం చేయాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఇటు వాల్ పోస్టర్లు వేస్తున్నారు. ప్రతి గోడ మీద కూడా చూస్తే సాయిమాధవి ఎక్కడ చూసినా కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలంటే ఇలాంటి వాల్ రైటింగ్స్ కూడా మనకు ఎక్కడ చూసినా కూడా వాల్ రైటింగ్స్ అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్న నేపథ్యం. అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆనందం కనిపిస్తుంది, ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. 27న జరిగే ఈ సభను దిగ్విజయం చేయాలని చెప్పి ఒక టీఆర్ఎస్ శ్రేణులే కాదు అభిమానులు కూడా పెద్ద ఎత్తున అనుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సభకు సంబంధించి చూస్తుంటే ఇప్పటికే సభ పూర్తిగా అయిపోవచ్చింది. ఇంకొక 2-3 రోజులు అయితే పూర్తిగా అయిపోతుంది. 27న జరిగే సభ కోసం ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సాయిమాధవి. రైట్ వేణుగోపాల్ రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.